మా టీం అంతా సెలెక్ట్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్స్ మన టేప్ టీం అంతా కంగ్రాచులేస్తున్నాను. సో దిస్ ఇస్ వెరీ గుడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ తిరుపతి ఇంజనీర్స్ పబ్లిక్ కావచ్చు, ఇతర ఇంజనీర్స్ కావచ్చు, సెషన్ మెటీరియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ టీమ్ ఆఫ్ మన ప్రసాద్ రెడ్డి గారు మరియు పెద్దలు వెంకటేశ్వర బాబు గారు మరియు అసలు మా స్టేటస్ సెషన్కి చాలా శ్రమపడి చేసిన మదన్ గోపాల్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు సార్. సో వన్సగా ఈ ఆపర్చునిటీ ఇచ్చి మదనపల్లి నుంచి మమ్మల్ని స్వాగతించిన తిరుపతి టీం గారికి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే నేను తీసిన దీంట్లో వి రాజేష్ అనే వ్యక్తికి ఫోన్ తగ్గిందండి. దయచేసి ఇక్కడ ఎక్కడ ఉన్న డాష్ బ్యాగ్ రాదు. వాళ్ళ మొబైల్ నెంబర్ చెప్తున్నాను 9676572669. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మిస్టర్ వి రాజేషుడు హిస్ ఫోన్ నెంబర్ ఇస్ 9676572669. ప్లీజ్ ఎక్కడున్న డాష్ బ్యాగ్ వచ్చి మీకు వచ్చిన ఈ గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా వచ్చిన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చైర్మన్ గారు మదనపల్లి టీంకి రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. వెంకటేష్ బాబు గారు. దగ్గర చేయండి సార్. తిరుపతి ప్రజలకి అందుబాటులో ఎలాంటి బిల్డింగ్ కావాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఎవరు వెండర్స్ ఉన్నారన్నది చాలా ఉపయోగపడుతుంది. దీనికి చాలా అప్రిషియేట్ చేయాలి, ఇలా ఎంకరేజ్ చేయాలి. దీంతో కూడా ఇంకా కొన్ని కార్పొరేట్ స్టైల్ ఆపరేషన్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం, ఎందుకంటే వాళ్ళ దీని యొక్క తిరుపతి యొక్క వాల్యూ తెలియడం లేదు కాబట్టి వాళ్ళు బహుశా పార్టిసిపేట్ చేయకపోవచ్చు. ఇక మీద ఎక్స్చేంజ్ వచ్చేటప్పుడు కూడా కొంచెం పాజిటివ్గా ఒక ఇన్యూవేటివ్ టెక్నాలజీ ఉన్న ప్రోడక్ట్స్ని తిరుపతి కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ విషయంలో మీ యొక్క సహాయ సహకారాలుగా టేప్ అందించి కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ మన టేప్ ఎక్స్పోకి అందించాలని మా టేప్ తరఫున కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వంశీకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను.
టీజీపీ సార్ ఇంజనీర్స్కి తర్వాత ఎవరైతే షో ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళకి తర్వాత షో చూడడానికి వచ్చిన బిల్డర్స్కి పబ్లిక్కి వీళ్ళందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే అసోసియేషన్ వాళ్ళు ఇలాంటి షో అరేంజ్ చేసి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అంటే కామన్ పబ్లిక్ కానీ లేకపోతే బిల్డర్స్ కానీ లేదంటే మెటీరియల్స్ సంబంధించి ఎవరైతే రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా సౌకర్యంగా ఏర్పాటు చేశారని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత స్టాల్స్ అనేది నేను చూశాను. స్టాల్స్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ పెట్టి ఎక్స్పోజ్ చేస్తున్నారు. అక్కడ స్టాల్స్ ఉన్న వాళ్ళు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని మన తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే బిల్డింగ్స్ కడుతున్నారో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని నేను థ్యాంక్ యూ సార్. బాలాజీ సార్, ఏసీబీ గారు. ఎక్స్పో చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. పబ్లిక్కి ప్లస్ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. నిజంగా ఈ టేప్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారో అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఇది అందరినీ కూడా ఒక బిల్డర్స్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడే మెటీరియల్స్ని అట్లాగే ఇంజనీర్స్ని అందరినీ ఒక తాటిపైన తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా నిర్వహిస్తున్నారంటే ఈ టేప్ వాళ్ళకు మొట్టమొదటిగా కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కానీ నిన్న ఈరోజు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చూసుకుంటే భవన నిర్మాణంలో నూతన పోర్టలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు చాలా మందికి తెలియదు. ఒక వర్క్ చేసేటప్పుడు ఒక కాంట్రాక్టర్కు ఒక మేస్త్రికు ఇచ్చేసి ఆ సైట్ ఓనరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేకుండా దూరంలో కొనడం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా కానీ ఇండివిజువల్ హౌస్ కానీ గ్రూప్ హౌసింగ్ కానీ నిర్మించాలనుకుంటారు. ఒకసారి ఈ ఎక్స్పో విజిట్ చేస్తే ఖచ్చితంగా భవన నిర్మాణ సమయంలో దగ్గర ఉండి కట్టించుకునేలాగా ఇంట్రెస్ట్ వచ్చేలాగా చక్కగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సో వీళ్ళందరూ కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రశ్న కోరుకుంటున్నాను. అట్లాగే ఇటువంటి మంచి ప్రయత్నం చేసినటువంటి నిర్వాహకులైన ప్రసాద్ గారికి ఇతర ఇంజనీర్లకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 1 minute. Collected is ఈరోజు డిప్పు ద్వారా నిర్మలాదేవి గారికి లక్కీ డిప్పు రావడం జరిగింది.
సార్ మేడం ఫోన్ నెంబర్ వచ్చి 9985668123. సార్ నంబర్ మళ్ళీ ఒకసారి సార్ 9985668123 నిర్మలాదేవి గారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి తిరుపతి పట్టణంలో ఎక్స్పో బిల్డింగ్కి సంబంధించి అన్ని మెటీరియల్స్ ఒకే వేదిక తీసుకొచ్చినటువంటి ఘనత ఈ యొక్క కేక్ హోటల్ చైర్మన్ వెంకటేష్ గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి గారిని, అదేవిధంగా మిత్రులు ఆధారు వీళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా మీకు అనుభవం ఉంది. గత 3 సంవత్సరాలుగా తిరుపతి పట్టణంలో ఈ ఎక్స్పోని ఘనంగా నిర్వహిస్తూ తిరుపతి పట్టణ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు తిరుపతికి దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క చోట అందుకోకుండా ఇంకా ఏమేమి ఈ రంగంలో అభివృద్ధి చెంది అందుబాటులో ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చే ఘనత దీనికి నేను దీనికి ధన్యవాదాలు తెలియజేసినట్టు తెలుస్తాను. सम्मत साधना करता है. I have completed that one 36 days only. At that time, Mr. Chandrababu Naidu inaugurated that bridge in a short time. There are so many projects I have completed so far. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ టేక్ ఎక్స్పోని కండక్ట్ చేస్తున్నారు అనుభవం. నేను ఈరోజు చూడడం జరిగింది. నేను పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ నుంచి చూస్తే చాలా రిలవెంట్గా ఉన్నాయి అన్ని స్టాల్స్ అన్నీ కూడా. కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ ఏ టు జెడ్ ఇక్కడ స్టాల్స్ అన్నీ చాలా రిలవెంట్గా ఉన్నాయి. అంతమందిని గ్యాదర్ చేసి ఇక్కడ ఒక ఎక్స్పో కండక్ట్ చేయడం నిజంగా యాజమాన్యానికి చాలా అభినందన తెలియజేస్తున్నారు. ఇక్కడ చూస్తే చాలామంది బ్రాండింగ్స్ ఉన్న స్టాల్స్ ఉన్నాయి. చూడొచ్చు మన ఆటాని సిమెంట్ కానీ, ఇక్కడ మన వంశీరామ్ బిల్డర్ స్టాల్ ఉంది, అలాగే ఇక్కడ డోసీ క్యాన్ ఉంది, కన్స్ట్రక్షన్ కెమికల్ డివిజన్ ఉంది. చాలా ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇందాక మనం చూసి సుధీర్ డిమాండ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అనంతరాలు ఆస్ట్రేలియా కానీ ఇక చెప్పుకుంటే చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ నేనైతే రికమెండ్ చేస్తున్నాను అందరికీ వచ్చి ఇక్కడ విజిట్ చేసి అందరూ దే విల్ గెట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఆల్ దిస్ కంపెనీస్, ద ప్రోడక్ట్స్, టెక్నాలజీస్. లేటెస్ట్గా చూసుకుంటే ఫ్లై యాష్ బ్రిక్స్ అది కూడా మనం ఒకప్పుడు ఇంటి బ్రిక్స్ వాడేవాళ్ళం. సిమెంట్ బ్రిక్స్ వచ్చాయి. ఇప్పుడు ఫ్లై యాష్ బ్రిక్స్ అనేది లేటెస్ట్ లైట్ వెయిటెడ్. సో ఆ విధమైన బ్రిక్స్ గురించి కూడా ఇక్కడికి వస్తే ఏదైనా మనం విజిట్ చేసి చూస్తే ఎడ్యుకేట్ అవ్వచ్చు. ఏ విధమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి యూటిలిటీస్ ఉన్నాయి, ఇవి మనకి ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనే విధంగా
మనకి మంచి ఎడ్యుకేట్ అయ్యే అవకాశం ఉంది. సో చాలా గ్రాండ్గా కండక్ట్ చేస్తున్న యాజమాన్యానికి ఇక్కడ ఎంతో ఓపికగా నెలలకి స్టాల్స్ పెట్టి ఓపికగా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి తెలియజేస్తూ చెప్తూ వస్తున్న ప్రతి ఒక్క స్టాల్ హోల్డర్స్ కానీ, కంపెనీ మెంబర్స్ కానీ, ఆర్గనైజర్స్ కానీ, ఈవెంట్ ఆర్గనైజర్ కానీ, ఫోటోగ్రఫీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు పిలిచినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. పర్సనల్ కేర్ తీసుకున్న ఇక్కడ ఐసీ మెంబర్స్ అందరూ కానీ, మా ప్రెసిడెంట్ గారు, మా బ్రదర్ అన్న ఎప్పటి నుంచో నాకు చాలా శ్రేయపడాచి అన్న కానీ, మా రిలేటివ్ ఆయన చెప్పాలంటే వసంత్ గారు నిజంగా చాలా థ్యాంక్స్ పిలిచినందుకు. ఎనివే ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ అండ్ కంగ్రాట్స్ ఫర్ ద ఎక్సలెంట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. Today's lucky winner of the award, Banu Prakash, 880163. I repeat, T. Banu Prakash, 8801635564. ఎక్స్పో గురించి మాట్లాడాల్సిందిగా Greeting to all. So it's a wonderful expo where all engineers, construction related materials and consultants. So their expertise has been displayed here for the benefit of the citizens of Tirupati. This should be a regular practice, at least every 6 months. So this kind of expos will be a understanding between the consultants and material suppliers and the customers who aspire to construct their own buildings and construction structures. So majority of the time, so people do not know what material is available, what is the quality of the material, who is the supplier. So this particular platform will enhance the understanding of the material supply quality and the quantity. At right time, right material will reach the site for reducing the time of construction. So I hope everybody make use of this platform. I appreciate them, so the Association of Planners and Engineers for their efforts. So to bring all the material suppliers as well as consulting designers, so manufacturers at one place for the benefit of Tirupati. So thank you very much, sir. So I appreciate your efforts in collaborating with the College of Engineering. So to bring the gap down between the industry and academia. So to help the students, so to train the students with the expertise they have. So the association, planners, engineers, Tirupati, they are doing best for the benefit of budding engineers. I appreciate their efforts. Thank you very much, sir. థ్యాంక్ యూ సార్. Good evening, everyone. Thank you firstly to the Tirupati Association of Planners and Engineers for hosting such a beautiful event. This has given a lot of brands like ours, Gerard Steel, Atul, a lot of momentum. అంటే ఇక్కడ వచ్చే చాలా మంది జనాలు కన్స్ట్రక్షన్కి మేనేజ్ చేస్తున్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ప్రొడక్ట్ మెంబర్స్. సో ఏదైనా బ్రాండ్కి ఒక రీకాల్ వాల్యూ కావాల్సిన ఉన్నా లేదంటే ఇంట్రొడక్షన్ అయినా కానీ చాలా మంచి ప్లాట్ఫామ్. ఎనీవన్ హూ ఇస్ పార్టిసిపేటింగ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ దెమ్ నాట్ టు ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిజల్ట్. ఏదైనా ఏదైనా కాదు, నాట్ బి ఎన్ ఇమీడియట్ రిజల్ట్. So it will take some time. It's a small seed that we are planting today and which will grow as a big tree with a lot of fruits in the coming future. I would like to thank each member of the Tirupati Association of Planners and Engineers for giving us this chance, and we hope that there are such events happening again and again, maybe all across Andhra Pradesh. So
సో మేము దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి మా బ్రాండ్ ఇంకా ఫర్దర్గా మూవ్ చేస్తాము ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మన దగ్గరలోని ఇంజనీర్స్ ఈవెంట్ కూడా సెప్టెంబర్లో మేము మిమ్మల్ని కలుస్తాం. టేప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎక్స్పో చాలా మంచిది. ఎందుకంటే తిరుపతి ప్రజలందరికీ ఒక ప్లాట్ఫామ్ పైన తీసుకొచ్చి వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, లేకుంటే ఎవరన్నా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా కూడా దానికి సంబంధించిన మెటీరియల్స్ కానీ బిల్డర్స్ కానీ అన్నీ ఒకే ప్లాట్ఫామ్ పైన తీసుకురావడం అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది బయర్స్కి. సో ఆల్మోస్ట్ అందరూ పార్టిసిపేట్ చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ మెటీరియల్ సంబంధించింది కానీ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ సంబంధించి కానీ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇలా చేసి తిరుపతి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అతి కొద్ది సమయంలో ప్రారంభం చేయబోతున్నాము. అందరూ స్టాల్స్ అధినేతలు పార్టిసిపేట్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. మొదటగా టేప్ చైర్మన్ టి వెంకటేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే టేప్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలు రాష్ట్ర వంటకుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతి నగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సామాన్య శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా అధ్యక్షులు కండక్ట్ చేస్తున్నాం సార్. ఎవ్రీ ఇయర్ డెవలప్ అవుతూ వస్తుంది. ఈరోజు ఇంకొద్దిగా తిరుపతిలో ఇంకొద్దిగా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. మనం మొత్తం మాట్లాడిన తర్వాత ఈ ఎక్స్పో గురించి వివరిస్తాం సార్. వాణి ప్రకాష్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవాలి అన్న కోరుకున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే ప్రతి ఒక్క మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది సార్. ఇది తిరుపతి ప్రజల సౌకర్యార్థం మంచిదే సార్. ఇది ప్రతి ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి, ప్లాట్ కొనుక్కోవచ్చు సార్. అది కాకుండా చాలా బిల్డింగ్స్ రెన్యువేషన్స్ కూడా చేస్తుంటారు. వాటికి సంబంధించిన కెమికల్స్ అన్నీ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి సార్. మన స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. అలాగే ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర కూడా వచ్చి సలహాలు చూసుకోవచ్చు. ఈ 2 రోజులుగా జరిగిన దాంట్లో చాలామంది వచ్చి వాళ్ళకి కావాల్సిన సలహాలు అన్నీ తీసుకున్నారు సార్. ఇదే విధంగా తిరుపతి ప్రజలకి ఇంటే నిరంతరం ఎవరీ ఇయర్ ఇలాంటివి కండక్ట్ చేస్తూ వాళ్ళకి కన్స్ట్రక్షన్స్లో ఏమైనా డౌట్లు ఉంటే కూడా మిగిలిన రోజుల్లో కూడా మా అసోసియేషన్ వెబ్సైట్ ఉంది సార్. దాంట్లో వచ్చి వాళ్ళ డౌట్ పోస్ట్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా సంతోషం. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు గమనిస్తున్నాం. రోజు రోజుకి మరి ఆలోచనలు కానీ ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఏది అవసరమో దాన్ని ఎగ్జిబిషన్ ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్పుడే వచ్చేటప్పుడు స్టాల్స్ అన్ని గమనిస్తూ వచ్చాను. చాలామంది జీవితంలో కళ ఇల్లు కట్టుకోవాలని. మన పాతకాలంలో సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చూస్తుంటుంది. ఇల్లు కట్టేది పెద్ద పనే కాదు. ఇలాంటి టేప్ లాంటి సంస్థలు వచ్చాయి. మనకి ఏ ఆలోచనతో కావాలి, ఏ డిజైన్తో కావాలి, ఎలా ఉండాలి అని చెప్పి మనం కానీ ఆలోచన వారికి చెప్తే ఆ విధంగా డిజైన్ చేసి వారే కావాల్సింది కూడా దాన్ని సంబంధించిన వ్యక్తులతో నిర్మించే అవకాశం ఈరోజు మన దగ్గర ఉంది. వాళ్ళ చేతిలో వైకుంఠం ఉంటారు. అలా ఈ టేప్ సంస్థకు కానీ మనం ఆలోచన కానీ ఇస్తే ఆ వైకుంఠాన్ని నిర్మించి మనం జీవితాంతం దాంట్లో ఉండే విధంగా మీరందరూ ముందుంటారని చెప్పి నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని, స్పిరిచువల్ క్యాపిటల్ ఫర్ హిందూస్. ఇలాంటి క్షేత్రంలో ఖచ్చితంగా జీవితంలో ఒక సైట్ తీసుకొని, ఒక అపార్ట్మెంట్ కట్టుకొని, ఒక విల్లా తీసుకొని, ఒక ఇల్లు పెట్టుకొని ఉండాలని చెప్పి చాలామంది కోరిక. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఇన్ ఇండియాలో తిరుపతి కూడా రాబో రోజుల్లో టాప్ 5లో ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి టెంపుల్ టౌన్కి ఇలాంటి జీనియస్
పర్సన్స్ అవసరం. వారి ఆలోచనతో మనందరం ముందుకు పోవాలని, ఇలాగే తిరుపతి ప్రజలకి ఇలా అందుబాటులో అన్ని ఒకే ప్లాట్ఫామ్పై తీసుకొచ్చినటువంటి మీ అసోసియేషన్కి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీ అసోసియేషన్కి అలాగే మన తిరుపతి ప్రజలకి వారి ఆలోచనని, వారు ఉన్నటువంటి ఇల్లు కట్టుకోవాలని చెప్పి సంకల్పానికి వారి ఆశీర్వాదం ఇస్తారని చెప్పి ఆశీర్వాదం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోవిందాన్ని. థ్యాంక్ యూ సార్. అలాగే మన నరసింహ యాదవ్ గారు సార్ని మాట్లాడాల్సిందిగా అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇంజనీర్స్ ప్లానర్స్ అసోసియేషన్కి, అదేవిధంగా స్టాల్స్ అన్నీ కూడా నుంచి అన్నీ కూడా చూడడం జరిగింది. ఒక వ్యాపార దృక్పథమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే టెక్నాలజీ ఏ విధంగా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు అనుకున్న ప్రకారం నేటి సమాజానికి ఏ విధంగా ఈ యొక్క ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దానికి సంబంధించి ఏ కంపెనీస్ కానీ తిరుపతికి సంబంధించి భావాలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఈ యొక్క ఇంట్లో మనం చూస్తే తిరుపతిలో ముఖ్యంగా ఇంకా కూడా అభివృద్ధి సాధించాలని దిశగా మన వాళ్ళందరూ కూడా ఇంజనీర్స్ కానీ వాళ్ళందరూ కూడా అసోసియేషన్ పరంగా ఒక ప్లానింగ్ తగ్గట్టు ఏదైతే ప్లాన్ చేసుకుంటామో దానికి అనుగుణంగానే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ అందరికీ ఎవరికి ఇబ్బంది రీతిలో ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ అసోసియేషన్ పనిచేస్తుంది. గతంలో రాజ్యాంగంగా ఉన్నప్పుడు నేను చూసినప్పుడు ఈ విధంగా ముందుకెళ్ళే దానివల్ల తిరుపతి రాబోయే తరాలకు ఒక మంచి సిటీని మనం ఇచ్చేదానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ కంపెనీలు ఏవైనా కూడా కంపెనీలో పనిచేసే స్టాఫ్ కానీ ఆ యొక్క యాజమాన్యం కానీ శ్రీవారి కృపా కటాక్షాలతో మరింత అభివృద్ధి పదంలో వాళ్ళ వ్యాపారాలన్నీ సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తిరుపతిని అభివృద్ధి పదంలో నిలపాలని అభివృద్ధి సంకల్పం మొన్న వచ్చినప్పుడు మీరు చూశారు. ఏ విధంగా తన సొంత జిల్లాకు తన పుట్టిన గడ్డకు ఏ విధమైన ప్లానింగ్తో ముందుకెళ్లాలో ఆయన మాటలో అదేవిధంగా తిరుపతికి సంబంధించి మనం చూస్తే స్మార్ట్ సిటీకి సంబంధించి అనేక ప్రాజెక్టులు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అనేక విధాలుగా కూడా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక శాంక్షన్స్ ఇవ్వడమే కాకుండా అనేక సంస్థలను తీసుకురావడమే కాకుండా ఆర్థికంగా గత 5 సంవత్సరాలు కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డామో వ్యవస్థలన్నీ కూడా ఇదే నిర్వీర్యమైన తర్వాత వారిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని పూర్తి సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదరణ కానీ వాళ్ళు ఏదైతే ఆర్థికంగా కూడా ఈ రాష్ట్రం బలోపేతంగా ఉండాలి, అందరూ కూడా బాగుండాలని దీంతో పనిచేస్తున్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తిరుపతి సిటీ పైన మీరు చూసుంటారు. స్వచ్ఛ సర్వేక్షణ కానీ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ప్రతిసారి కూడా తిరుపతికి అవార్డు వేస్తుంది మనం చూసాం. దాంట్లో మీరందరూ కూడా మీ తెలియక దాంట్లో మీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని విపరీతంగా పనిచేస్తున్నారు. నారా లోకేష్ గారు కూడా అనేక కంపెనీలు కూడా మన చుట్టుపక్కల ఈ ప్రాంతంలో నెలకొల్పే విధంగా కార్యక్రమాలు చేయడమే కాకుండా మనం కూడా ఏదైతే ఇక్కడికి సంబంధించి వేరే ఇక్కడికి సంబంధించి వేరే ల్యాండ్ ఇష్యూ ఉంటే దీనికి సంబంధించి క్లియర్ చేసి అక్కడ కూడా ఒక పరిశ్రమని అందరికీ ఉపయోగపడేది కావాలని కూడా మనోహర్ ముఖ్యమంత్రి గారు చెప్పడం అంటే అందరి యొక్క ఆకాంక్షతో మీ అందరి యొక్క అభివృద్ధికి అనుగుణంగా ఈ తిరుపతిని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. వేదికను వినిపించిన పెద్దల డిగ్నిటీస్ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఇన్నోవేటివ్ థింగ్స్ అంటే కొత్తగా ఏవైతే కనిపెట్టబడ్డాయో ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీస్లో ఇంకా అడ్వాన్స్గా ఉన్నాయి.
అవన్నీ కూడా తీసుకురావడం మనసులో బాగా జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనం ఒక సబ్జెక్ట్ని తీసుకెళ్ళగలిగితే ప్రజలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఈరోజు ఈ ఆడిటోరియం సరిపోలేదు, చాలా కౌంటర్స్ కూడా తక్కువే ఉన్నాయి. మీరు ఏర్పాటు ఇంకా చాలా కౌంటర్స్ రావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో చాలా గ్రాండ్గా కొంత ముందుగానే ప్లాన్ చేసుకుంటే అన్ని విధాలు కూడా అందరూ సహాయ సహకారం అందించాలని సిద్ధంగా ఉంటారు. పోతే మిత్రుడు డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ఉన్నాడు. మున్సిపల్ వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ హాల్ ఏర్పాటు చేస్తే ఇటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని కన్సిడర్ చేసి మనం ముందుకు వచ్చి మీటింగ్లో పెట్టి అజెండా క్రియేట్ చేసి ఒక పెద్ద ప్లేస్ అయినా ఇస్తే కనీసం వీళ్ళే ఏర్పాటు చేసుకున్న స్ట్రక్చర్ వీలుగా ఉండి ఏర్పాటు చేసుకున్న టెంపరీ స్ట్రక్చర్స్ కాబట్టి దాన్ని చేయాలని ఆశీర్వదించి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తిరుపతి ఇంజనీరింగ్ అసోసియేట్స్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ ఇంజనీర్స్ ఆఫ్ తిరుపతి చైర్మన్ వెంకటేశ్వర బాబు గారు, ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడకు ఇచ్చేటటువంటి నాతోటి నగర ప్రముఖులు, ఇక్కడ ఉన్నటువంటి నూతన ఆవిష్కరణకర్తలు, పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థల ప్రతినిధులు, మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. తిరుపతి నగరాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా ఇక్కడ మీరు ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో అనేక ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రానున్నటువంటి కాలంలో మన యొక్క అవసరాలు తీర్చే విధంగా నిర్మాణ రంగంలో సరికొత్త పుంతలు తగ్గించే విధంగా ఇందాకే మేము ఇక్కడ చూసాం. ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రొటెక్షన్ ఎలాగా ఇవ్వచ్చు, ఇంటిని తాళం వేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఏదైనా ఆగంతకులు ప్రవేశిస్తే మనం ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కూడా మనకి అలారం వచ్చే విధంగా, అంటే నేరం జరిగిన తర్వాత ఆధారాల కోసం ఉపయోగించేటువంటి సీసీ కెమెరాలను ఇవాళ ప్రివెంటివ్ మెజర్ తోటి అంటే అఫెన్సెస్ తగ్గించే విధంగా నేరం జరగకుండా నిరోధించేటువంటి టెక్నాలజీ కావచ్చు. అదేవిధంగా ఏదైనా మనం ఒక స్థలాన్ని అప్పగిస్తే పూర్తి స్థాయిలో అనుకున్నటువంటి సమయానికి నిర్మాణం చేసి తిరిగి ఇచ్చేటువంటి సంస్థలు ముందుకు రావడం, ఆ రకంగా అనేక అద్భుతమైనటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన నగరాల్లో లభించేటువంటి అన్ని రకాల వస్తువులు, అదేవిధంగా సింగపూర్ లాంటి నగరాల్లో నిర్మాణానికి ఉపయోగించేటువంటి వస్తువులు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం, దాని ప్రదర్శనకి ఉంచడం, ఇక్కడ ఉన్నటువంటి అవసరాల యొక్క అవసరాన్ని గుర్తించి నిర్మాణ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించే విధంగా మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఈ ఎక్స్పో కారణంగా అనేక మంది ఆశావహులు కొత్తగా ఇల్లు నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళందరూ కూడా ఈ మీరు అందించే పరిజ్ఞానం, ఈ ఎగ్జిబిషన్, ఈ ఎక్స్పో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉన్నటువంటి అనేక మంది స్టాల్స్ ఈ ఉన్నటువంటి ఈ నిర్మాణ రంగానికి సంబంధించిన అపార్ట్మెంట్స్ యొక్క నిర్మాణ వారు కూడా చాలా కొత్తగా ఎక్కువ మంది ఇక్కడ రావడం జరిగింది, ఎక్కువ బిజినెస్ కూడా జరిగిందని మీ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం లభించింది. ఖచ్చితంగా మీరు ఇలాంటి ఎక్స్పో ఎగ్జిబిషన్స్ ఎక్కడో దేశంలో జరిగేటువంటి ప్రపంచవ్యాప్తంగా లభించేటువంటి దుబాయ్ లాంటి దేశాలు కూడా ఇలాంటి ఏటా ఇలాంటి ఎగ్జిబిషన్ల కారణంగా సరికొత్త పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్స్ కూడా దీంట్లో అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి మన నగరం పైన మీరు శ్రద్ధతో ఇలాంటి ఎగ్జిబిషన్ మరికొన్ని సకాలంలో నిర్వహించాలని చెప్పి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి తిరుపతి ప్రజలకు పరిచయం చేసి మీ తిరుపతి అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ తిరుపతి యొక్క కృషిని నేను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి ఇచ్చే. థ్యాంక్ యూ సార్. ఆర్సీ మునికృష్ణ గారు సార్, డిప్యూటీ మేయర్. నమో వెంకటేశాయ. వేదిక మీద ఉన్న వాళ్ళ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. మమ్మల్ని ఇక్కడ పిలిచిన టేప్ సంస్థ వాళ్ళకి, అలాగే ఇంజనీర్ ప్లాన్ వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది చాలా చిన్న ప్లేస్, చాలడం లేదు. లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, హర్పనాట్లో పెట్టున్నారు, ఇంకా కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఆ రోజు కన్నా ఈరోజు ఇంకా కొన్ని కొత్తగా వచ్చాయి. మీరు సిఆర్ రాజు గారు చెప్పినట్టుగా నగరపాలక సంస్థ ఇతర పెద్దలందరితో కూడా మాట్లాడి ఇది పెద్ద ప్లేస్లో కానీ పెడితే అందరూ కూడా చూడవచ్చు. ఒక ఇల్లు కట్టాలంటే ఏమేమి కావాలో కొత్త వెరైటీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను వెళ్ళిన కూడా వచ్చిన్నాము. ఈరోజు మేము ప్రారంభంలోకి వచ్చాము, మళ్ళీ ఈరోజు వచ్చాము. చాలా మంచి స్టాల్స్ ఉన్నాయి ఇక్కడైతే, అందరికీ ఉపయోగపడే స్టాల్స్.
అందువల్ల ఇది పబ్లిక్లో 10 మందికి అందరూ తిరిగే విధంగా ఉండాలని కోరినట్టుగానే నేను నగరపాలక సంస్థ వాళ్ళతో అధికారులతో మిగతా వారితో కూడా మాట్లాడి పెద్ద ప్లేస్గా బాగా అన్ని స్టాల్స్ పెట్టే విధంగా ఏర్పాటు చేస్తాము. ఇది ప్రతి సంవత్సరం రాను రాను అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు ఇంకా కూడా అభివృద్ధి చెంది ఈ తిరుపతిలో స్మార్ట్ సిటీకి సంబంధించి రేపు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మోడీ నాయకత్వాన్ని కూడా ఈ తిరుపతి ఒక స్మార్ట్ సిటీగా హైటెక్ సిటీగా చేయాలనేది ఒక సంకల్పంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్. సార్ థ్యాంక్ యూ సార్. మేటీ కన్స్ట్రక్షన్స్ పెద్దలకి స్టాక్స్ పెట్టిన అధిపతులకి అందరికీ నమస్కారాలు. టేప్ సంస్థ కృషి అభినందనీయం. నేను హైదరాబాద్లో ఉన్న టేప్ సంస్థ నాకు చాలా ఇష్టమైన సంస్థ. బాగా పైకి రావాలి అనే ఉద్దేశంతో నేను వాళ్ళతో ఎప్పుడూ ఉంటున్నాను. ఓకే, తిరుపతికి వస్తే మనం ప్రపంచం మొత్తం మీద క్రిస్టియన్స్ అందరూ వాటికన్ సిటీకి వెళ్తారు. ఓకే, అలాగే మన తిరుపతికి ఉన్న ప్రఖ్యాత ఏంటంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు కానీ మన భారతదేశం బయట భారతీయులందరూ కూడా మన తిరుపతికి వస్తారు. సో తిరుపతి ఇంకా ఇలా చాలా పెద్దది అవుతుంది. దీనికి ఆల్రెడీ మనకి హైవేస్ బాగా వచ్చాయి, ఫ్లైఓవర్స్ బాగా వచ్చాయి. ఇప్పుడే మన మేయర్ గారు పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ పర్టికులర్ ప్లేస్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే, హైదరాబాద్లో వస్తే పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే వైజాగ్లో పెద్ద ఎగ్జిబిషన్ సెంటర్ ప్లాన్ చేస్తున్నారు. తిరుపతిలో కూడా అలాంటి పెద్దవి రావాలి, ఇంకా చాలా స్టాల్స్ రావాలి. ఇలాగే ఇక్కడ కూడా క్రడాయన సంస్థ ఉంది, పేపర్ సంస్థ ఉంది. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇలాంటి ఎగ్జిబిషన్లు పెడతారు. సరే ఇల్లు కట్టుకునే వాళ్ళకి బాగా పనికొస్తాయి. రైట్, ఇప్పుడు జేఎస్పీలో ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టాల్ పెట్టారు. మేము టేప్ అన్న సంస్థ నుంచి చెప్పాము, టేప్ సిటీ తిరుపతి సిటీ బాగా అభివృద్ధి చెందుతుంది, మీరు రావాలి. వాళ్ళు వచ్చారు, దీనికి పెద్ద స్పాన్సర్ కింద ఉన్నారు. చాలా సంతోషం. అలాగే అదానీ వాళ్ళు కానీ, జైరాజ్ టీమ్స్ కానీ, ఇంకా చాలా ఫార్మ్స్ వచ్చాయి ఇక్కడికి. సో టేపులు గుర్తించాయి. వంశీరామ్ వీళ్ళందరూ కూడా వచ్చి స్టాల్స్ పెట్టి ఇది చేశారు. లోకల్గా కూడా చాలా కొత్త ప్రొడక్ట్స్ చూస్తున్నాను. ప్రీకాస్ట్ ప్రొడక్ట్స్, కాంక్రీట్ బ్లాక్సే కాకుండా సాసర్ ప్యాన్స్, క్యాప్స్ ఇవన్నీ తయారు చేసేవాళ్ళున్నారు. ఓకే, కొత్త కొత్త న్యూ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు బాగా తెలుస్తాయి. మేము డోర్ మీద చూస్తే చాలా రకాలు పెడుతున్నారు జనాలు. ఓకే, మన ముందు ఓన్లీ టీకు డోర్లు అనుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ డోర్ని లామినేట్ చేసి ఆ లామినేట్ మీద డిజైన్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డిజైన్తో వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే బిల్డింగ్ కట్టుకోవడంలో మనం ఇక్కడ ఉన్న వాళ్ళలో చూస్తే మనం ఏ ఒక్క 2 డ్రెస్సులు కలవు, అంటే ఫ్యాషన్ అంతా మారి. అలాగే డోర్లో కూడా బోర్డులని కంపెనీలు వస్తున్నాయి. టైల్స్లో డిఫరెంట్ టైల్స్ వస్తున్నాయి. ఇవాళ వచ్చిన టైల్స్ రేపు రాదు. ఓకే, అందుకని మేము ఒక్కసారి మేము డెవలపర్లకు ఏం చెప్తామంటే, బాబు కొంత పార్టీలో 10% ఎక్స్ట్రా కొని పెట్టుకోండి, పోతే కనుక మీరు మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఉంటుంది. ఓకే, అలా డే బై డే టైల్స్ మారుతున్నాయి, డైలీ మెటీరియల్స్ మారుతున్నాయి, కొత్తదనం వస్తుంది. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కొత్త వరవడి వస్తున్నాయి. హైదరాబాద్లో చూస్తే కాంపోజిట్ కన్స్ట్రక్షన్, ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్, కాంక్రీట్లో రెడీమేడ్గా వస్తున్నాయి. ఓకే, అలాంటి సంస్థలు కూడా ఇక్కడ తిరుపతికి వస్తాయి. ఫ్యూచర్లో ప్రీకాస్ట్ కంపెనీలు వస్తాయి, కాంపోజిట్ కన్స్ట్రక్షన్ వస్తుంది, లైట్ గేజ్ డిఫరెంట్ టెక్నాలజీస్ వస్తాయి. ఇంకా బిల్డింగ్ అన్నీ ఇప్పుడు కొత్త వరకు లెగుస్తున్నాయి, ముందు టవర్ లెగుస్తాయి, ల్యాండ్ షింక్ అయ్యేకుండా. వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. తిరుపతి విల్ రైజ్ అప్ విత్ ద వెరీ మల్టీ స్టోరీ టవర్స్. ఓకే, ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ పసుపులాంటి శివప్రసాద్ గారు. Anantraj Ashwin project is the biggest project which is constructing 1848 2 BHK houses in Tirupati. వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన అన్నట్టు ఈ యూనివర్సిటీలో ది బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది, లవబుల్ అండ్ లివబుల్ ప్లేస్ అంటే తిరుపతి. సో ఈ లవబుల్ తిరుపతి ప్లేస్లో ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు కన్స్ట్రక్ట్ చేయడానికి, కన్స్ట్రక్టింగ్ మెటీరియల్స్ ఇవి సప్లై చేయడానికి, అండ్ బిల్డర్స్ చాలా మంది వచ్చారు. సో దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ టేప్ ఆర్గనైజేషన్ అండ్ బాబు గారు ఫర్ టేకింగ్ ఆల్ ద పెయిన్స్. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆర్గనైజ్ ఎక్స్పో
expos, I know, and let me congratulate Babu Garu, and I would like to congratulate all the respected audience and dignitaries and the Rayas, Mr. Van Prakash Reddy Garu, and Narasimha Yadav Garu, and Muni Krishna Garu, and C.R. Rajan Garu, and Samanthi Srinivas Garu. So, for coming to the conclusion of this Cape Expo, and all the audience who gathered here, because finally it will be useful for the public only. So we have to share the knowledge and coordinate between the different types of material suppliers and builders, latest technologies. And yesterday, IIT Director Mr. Satyanarayana sir came, and he told about the sustainability of the buildings. So, but finally, the beneficiaries are public only, because by utilizing the latest technologies and all these things, we will be supporting the public. So, thank you for giving me the greatest opportunity. Thanks. Jai Govinda. Thank you, sir. వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఎక్స్పో గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది అందరికీ కంటి ముందుగా ఉన్నది, అందరూ దీన్ని చూస్తున్నారు, ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇది కాదు. ఇది మా అసోసియేషన్ గురించి. ది అసోసియేషన్ ఆఫ్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్, ఇది తిరుపతిలో ఉన్న కన్సల్టింగ్ ఇంజనీర్స్, ప్రాక్టీసింగ్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, ఇంటీరియర్ డెకరేటర్స్, భవన నిర్మాణానికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత కూడా మున్సిపల్ కార్పొరేషన్లో బిల్డింగ్ లైసెన్స్ అప్రూవల్స్ తీసుకోవడానికి లైసెన్స్ కలిగిన వాళ్ళు, ఈ విధంగా ఒక 100కు పైగా మెంబర్లను డెడికేటెడ్ ప్రొఫెషనల్స్తో కూర్చున్న అసోసియేషన్ ఇది చాలా పెద్ద స్కేల్ ఉన్న ప్లాట్ఫామ్. ఈ అసోసియేషను అంటే అసోసియేషన్ గురించి మా అసోసియేషన్ వాళ్ళకి తెలుసును, ఇక్కడ ఉన్న డిగ్నిటరీస్ అందరికీ కూడా తెలుసును. ఎందుకంటే ఈ అసోసియేషన్ స్టార్ట్ అయింది 2001లో రిజిస్టర్ అయిందండి. అందుకు 4 సంవత్సరాల ముందే ఫామ్ అయింది. ఒక ఫింగర్ కౌంటబుల్ మెంబర్స్ ఒక 10-15 మందితో ఈ అసోసియేషన్ ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ సభ్యుల యొక్క సంక్షేమం కోసం స్థాపించబడిన సంస్థ ఇది. ఎక్కడ ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఒకరిగా పోతే అది పరిష్కారం కానప్పుడు ఒక మనిషికి తోడన్నట్టుగా ఒక 4 దగ్గర కలిసి వెళ్ళి సొల్యూషన్ తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రారంభమైన అసోసియేషన్ ఈరోజు ఈ స్థాయికి ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసి ఇంత పెద్ద స్టాల్వర్ట్ లీడర్స్ని ఇక్కడ స్టేజ్ మీద నిలబెట్టే స్థాయికి వచ్చిందంటే ఐఎమ్ వెరీ మచ్ రియల్లీ proud of our contribution to this notable development. I am really proud. ఇది టేప్ అసోసియేషన్ అన్నది ఈరోజు ఎక్స్పోజ్ చేస్తున్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అండ్ మా ఈవెంట్స్ యాక్టివిటీస్ అండి సోషల్ కాస్ట్తో చేస్తున్నాము. సోషల్ కాస్ట్తో అంటే మన ఇంజనీర్స్ అనేది సొసైటీకి ఏమి కాంట్రిబ్యూట్ చేయగలం అన్నది నిరంతరం పరిశోధిస్తూ ఏది ఈ రోజు అవసరమో ఆ పని చేయగలుగుతున్నామండి. దీనికి రకరకాల సహాయ సహకారాలు పొందుతున్న కార్పొరేట్ దగ్గర నుంచి కానీ, ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ, లీడర్స్ దగ్గర నుంచి కానీ తెలుసుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డేని చాలా ఘనంగా నిర్వహిస్తున్నామండి. ఆ రోజు సీనియర్ మెంబర్ కానీ సీనియర్ స్టాల్ వరకు కన్సల్టింగ్ ఇంజనీర్కి సన్మానం చేస్తామండి. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి దాదాపు 15 మందికి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ యొక్క అభివృద్ధి కోసమని హై స్కూల్లో సివిల్ ఇంజనీరింగ్ మీద హై స్కూల్ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ కలగడం కోసం అని చెప్పేసి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహించినాము. అదేవిధంగా ఐటీఐ స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా పైప్లైన్లో ఉన్నది. తర్వాత సివిల్ ప్రోగ్రామ్ అని సివిల్ ఇంజనీరింగ్ ఎసెన్షియల్ క్వాలిటీస్ అనేది దాని కింద జిల్లాలో ఉండే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండే అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లోని సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి 2018లో.
చాలా పెద్ద ప్రోగ్రామ్, పెద్ద ప్లాట్ఫామ్ మీద చేసి దాన్ని సక్సెస్ చేయగలిగినాము. అదేవిధంగా 2018లో నేషనల్ లెవెల్ సెమినార్ మన సిఏ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, ఆయన మార్గదర్శకంలో నేషనల్ లెవెల్ సెమినార్ చేసామంటే 2 రోజుల సెమినార్ అది యాక్చువల్గా ఆ రోజు టేప్ అన్నది చాలా చిన్న అసోసియేషను, కానీ మల్టీఫోల్డ్ అంటే టేపు మోయగలిగిన దానికంటే దాదాపు 100 రెట్లు పెద్ద ఈవెంట్ని అందరి సహకారంతో టేప్ యొక్క సభ్యుల యొక్క సమిష్టి కృషితో, అంటే బియాండ్ లిమిట్స్ అంటే ఒక మనిషి 100 యూనిట్లు పని చేయగలంటే ఆ ఈవెంట్కి ఒక్కొక్కరు 1000 యూనిట్లు పనిచేశారు. 10 ఇంతలు కష్టపడి ఆ ఈవెంట్ని చాలా సక్సెస్ చేశారండి. దానికి నేను సిఏ ప్రసాద్ గారికి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటానని చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ తర్వాత ఈ ఎక్స్పో కార్యక్రమం అండి, ఇది 3 సంవత్సరాలుగా చేస్తున్నాము. దిస్ ఈస్ 3rd ఎడిషన్. ఇది తిరుపతి ప్రజలు, తర్వాత ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు అందరూ కూడా నేరుగా కంటితో చూస్తున్నది ఈ స్కేల్ అనేది, ఈ డెవలప్మెంట్ ఉన్నది. ఇది ఈరోజు ఇంతగా రిజిస్టర్ కావడానికి అందరి సహకారాలు ఉన్నాయండి. దీనికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని తర్వాత ఒక చిన్న విషయం అండి, ఇది ఇప్పటి వరకు టేప్ యొక్క జర్నీ ఇది. ఇక్కడి నుంచి టేప్ని ఒక రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ స్థాయికి తీసుకెళ్లే రకంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామండి. దీనికి మీ అందరి సహాయ సహకారాలు, మనము అందరి సహాయ సహకారాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మీ అందరి సపోర్టు, ఒక జాతీయ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించడానికి కావాల్సిన సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఖచ్చితంగా తిరుపతిని ఈ టేప్ ద్వారా నేషనల్ లెవెల్లో ఒక అకాడమిక్ అండ్ ఇండస్ట్రియల్ ఈవెంట్తో ఒక టాప్ లెవెల్కు నిలబెడతామని చెప్పేసి మీ అందరికీ ఈ సభాముఖంగా ఒక ప్రతిపాదన చేస్తున్నాను సార్. తర్వాత ఈ ఈవెంట్ ఇంత గొప్పగా సక్సెస్ కావడానికి టేప్ ఆర్గనైజింగ్ కమిటీకి నిజంగా వాళ్ళందరూ ఈ నిద్ర ఆహారాలు మనం చెప్పి మన నవలలో ఉన్న కథలను చదువుతున్నాము, కానీ కళ్ళారా చూసినానంటే నిద్ర లేకుండా కనీసం బోధన కూడా అందరూ కష్టపడి చేశారు. అందరికీ నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. అదేవిధంగా ఈరోజు ఈ ఈవెంట్లో పాల్పంచుకోవడానికి స్టాల్స్ పెట్టిన వాళ్ళందరికీ, పెద్ద వాళ్ళు అసలు యాక్చువల్గా మేము బ్రోచర్ స్థాయిలో ఉన్నప్పుడు ఇంత ఎవిడెన్స్ లేదు, దీనికి ఇంత పెద్దగా వస్తుందని ఎవరికి తెలియదు. అయినా అందరూ దాని మీద ట్రస్ట్ పెట్టి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మోర్ ఓవర్ జిందాల్ స్ట్రీట్స్ వాళ్ళు మేము ఈ ఈవెంట్ అనుకునేది 6 months నుంచి ప్లాన్ చేసాము. 6 months నుంచి వాళ్ళతో మేము జర్నీ చేస్తున్నాము. ప్రతి స్టేజ్లో వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఈరోజు ఈ ఈవెంట్ ఇంత పెద్ద స్కేల్లో రావడానికి వాళ్ళ జిందాల్ స్టేట్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. అదేవిధంగా నాకు వర్గాలు చేసి ప్రతి స్థానం అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏమంటే, ఇక్కడ అందరికంటే పెద్ద మ్యూజిషియన్స్ అండి తిరుపతి పబ్లిక్. ఇది కనీసం ఎవరు వచ్చినట్టు లేదు, చూసినట్టు లేదు, కానీ కౌంట్ చూస్తే మాత్రం మనకు సుమారు 4000 టచ్ అయిందండి. ఇది అద్భుతం మాత్రం తిరుపతి ప్రజలు, సందర్శకులు వీళ్ళందరూ చేసిన కాంట్రిబ్యూషన్ ఇది. నేను చేసిన దానికంటే కూడా వీళ్ళు చేసిన మల్టీఫోల్డ్ అండి. తిరుపతి పబ్లిక్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తదుపరి కార్యక్రమం పంపర్ డ్రా ఉన్నాయి సార్. పంపర్ డ్రాతో స్టార్ట్ చేద్దాం సార్. ఆడియన్స్కి సార్ ఇది ఇక్కడ విజిటర్స్కి అందరికీ ఒక పంపర్ డ్రా ఉంది. ఇంతకుముందు గంటకి తీసుకున్నాము, ఇప్పుడు ఓవరాల్ మీద తీసుకున్నాము. దీంట్లో ఫస్ట్ ప్రైజు ఫ్రిడ్జ్ సార్, సెకండ్ ప్రైజు ఓవెన్, థర్డ్ ప్రైజు మిక్సీ తీసుకున్నాం సార్. సో పెద్దల చేతి మీదుగా స్టార్ట్ చేస్తాం సార్. ఫస్ట్ ప్రైజ్ సార్
7997106 మణికంఠ రిజుల్ చెన్నై. ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఉన్నాయా మణికంఠ ఇక్కడ? కెమెరా చేసేస్తుంది కదా నీకే. Second prize. Y Kiran 7032955540. Kiran. కేవీ రత్నం ఎప్పటికైనా రావాలి. వెరీ 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 నటి రత్నం గారు. మా టేప్ యూనియన్కి స్పాన్సర్ చేస్తున్నాను. Thank you, Mani. Second one. Third one, Ratnamachari garu. గొడవలు కొండపోయినాయి సార్, కిందకి వరకు ముందుగా చెప్పుకోవాలి, కనుక్కోవాలి సార్. సరే సార్, ఓకే ఓకే. ఓకే. తర్వాత సుధీర్ పిల్ల ప్రైవేట్ లిమిటెడ్
స్టాల్ అందరికి సేమ్ టైం. Sudhir Timber Depot Private Limited. Ramsiram Builders, Airport Tree Project Tirupati, Nastara Home Solutions Private Limited. చూడండి సార్, సార్ చూడాలి. Nastara Home Solutions Private Limited. Private Limited. సార్ ఇక్కడ చూడాలి సార్, సార్ సార్ కొంచెం బ్యాక్ సార్. చూడండి సార్. ఉంటే చెప్పిన ఆపుతాను. కంటిన్యూషన్ సార్. Civil Technocrats Private Limited. Dositech Solutions. Dositech Solutions. సార్ కొంచెం జరగాలి సార్, జరగాలి. చూడాలి సార్, చూడాలి. Srinivani Agencies.
Solutions and Service Limited. POM Systems and Service Private Limited. ఏదో పోయాను అడిగా AJ Traders. కొంచెం ముందుకు రావాలి అది చాలు సార్ చాలు చాలు ఓకే సార్ GH VB Group JSW Neo Steel. VB Group JSW Neo Steel. కొంచెం ముందుకు రండి సార్ కొంచెం ముందుకు రండి కొంచెం ఫాస్ట్గానే అలాగే यादव किरण भूपति Pure Aqua. Apollo Pest Control. Sri Vaishnavi Industries. Go Ananta Traders. Samruddhi Agencies. తర్వాత PCE Pest Control Experts India Limited. RK Trinity Lips.
Plywood, Lalita Sri PVC Interiors, Lalita Sri PVC Interiors, Renewables, Sri Balaji Renewables, UPVC Windows and Doors, PLR Enterprises, Sudhakar UPVC Windows and Doors, Rustic Interiors, Capsalips, చూడాలి సార్ చూడాలి సార్ చూడాలి ఇక్కడ చూడాలి సార్ Genesis, Genesis Phoronix India Private Limited, MJ Interlocking Bricks, Interior and Exterior, Nana Power Systems, Ground House Farms Private India Private Limited, M. Srikanth Reddy, Sartec Engineering Survey, Star Elevators, AJ Interiors, Preeti Woodworks,
వాసన్ అయ్యర్. ప్రతిదీ మాకు సపోర్ట్ చేస్తూ ముందుండి పరిగెత్తారనుకోండి సార్ వెనకాలే మేము వెళ్ళాము. ఈ ఎక్స్పో ఇంత సక్సెస్ అవ్వడానికి వెంకటేష్ బాబు గారే కారణం సార్. మేమందరూ పనిచేసాము కానీ సార్ వాళ్ళని వెనకాలే పరిగెత్తాము. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని పరిగెత్తించాడండి. థ్యాంక్ యూ సార్. ఎంత చెప్పినా తక్కువే సార్ మా సార్ గురించి ఎక్కువ సక్సెస్లో. థ్యాంక్ యూ. బాగా నైట్ అంటే మాత్రమే ఉన్నారు సార్. ఈ 5 నెలలు కష్టపడి పనిచేశారు మా టీం అందరూ. దాంట్లో షణ్ముఖ్ గారు ముందున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నైట్ అంటే ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. నేను బాగా ఇబ్బందులు పెట్టి మా టీం అందరినీ ఇబ్బంది పెట్టాలంటే దాంట్లో ఏదో సందీప్ గారు నెక్స్ట్. సందీప్ గారు. సందీప్ గారు ప్రెసిడెంట్. పాపం మా సందీప్ ఇద్దరు కలిసి నాకు కలిసి ఒక 1000 వేస్ పెట్టారు. థ్యాంక్ యూ సార్. నైట్ అంటే ఇబ్బంది పెట్టారు అందరినీ. థ్యాంక్ యూ, చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరూ వెళ్ళిపోయారు. ఆ లాస్ట్ 10 మంది ఉన్నారు. నేను కరెక్ట్గా 8:30 వచ్చేస్తాను. నువ్వు చేసావు, నేను చేయలే. బంగారయ్య జాయింట్ సెక్రటరీ ప్రతి వర్క్ చేశాడు. బంగారయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఎక్స్పోకి చాలా బాగా కష్టపడ్డాడు. డబ్బులు ఓపెన్ చేసుకుంటారు. వస్తావు. థ్యాంక్ యూ బంగారు. ఇప్పటి వరకు బ్యానర్లు కట్టారండి. నెక్స్ట్ టాస్క్ బుక్ చేయడంలో బాగా మంచి స్కోర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ఇన్ఛార్జ్ మొత్తం కూడా సారే అన్నీ చూసుకున్నారు. థ్యాంక్ యూ అండి. చూడండి. థ్యాంక్ యూ సార్. ఈ 3 రోజులు థ్యాంక్ యూ అన్న. బాగా కాంటాక్ట్ చేశారు. రిసెప్షన్లో పొద్దు నుంచి 4 గంటల పని చేస్తారండి. థ్యాంక్ యూ.
లేకపోతే ఎన్నిసార్లు పిలిచేది అది మురగేసి రాయాలి సరే సరే వస్తాను చెప్పడం లగేజ్ ఉన్నా నా దగ్గర కూడా వస్తా వస్తా వెయిట్ అట్లే ఉండండి. సైడ్ సైడ్ రావు సైడ్ రావు అట్లా ఉండండి సార్. ఓకేనా? ఓకే డన్. ఓకే సార్ పొద్దున్న మీకు నెంబర్ ఇచ్చిన మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి అని చెప్పండి. తర్వాత వెంకటరమణ ఓకే సార్. కింద ఏజ్ చేస్తాం. తర్వాత షేక్ అహ్మద్ వై బాలాజీ మాలిక్ బాషా రేపు వస్తుందంటావు బిడ్డ. రేపు ఎలా వచ్చేది అలాగే ఈ అనంత్ ఈవెంట్స్ వారు మాకు సకాలంలో సహకరించి ఈ స్టాల్స్ని ఏర్పరిచి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి సహకరించారు. వారికి ధన్యవాదాలు. ఈ హాలు మాకు అడిగిన సమయం కన్నా కొద్దిగా ముందుకు ఇచ్చి మాకు ఈ స్టాల్ ఇన్స్టాలేషన్కు సహకరించిన ఈ పిఎల్ఆర్ కన్వెన్షన్ అధినాయకులకి వారి సిబ్బందికి మా తరఫున టేప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి మాకు సహకారాలు అందించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.